తెలుగు రాష్ట్ర ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన మరియు నూతన సంవత్సరానికి ఆరంభ సూచిక అయిన ఉగాది పండగ రాబోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయని భావిస్తూ ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక ప్రకటన కోసం ఎంతో ఆసక్తిగా మరియు ఆశగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఉగాది అంటేనే కొత్త ఆశలకు ప్రతిరూపం కాబట్టి ఈ పండగ వేళ తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే అది తమ కుటుంబాలకు నిజమైన పండగ అవుతుందని లక్షలాది మంది ఉద్యోగులు భావిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువులు ధరలు మరియు కుటుంబ ఖర్చులను దృష్టిలో ఉంచుకొని పెండింగ్లో ఉన్న డిఏ చెల్లింపులు, నూతన పిఆర్సి అమలు మరియు ఇతర బకాయిల విడుదలకు సంబంధించి కీలక నిర్ణయాలు ఈ ఉగాది లోపు వెలువడాలని వారు కోరుకుంటున్నారు. ఇక ఉద్యోగులు ప్రధానంగా ప్రభుత్వంపై పెడుతున్న అతిపెద్ద ఆశ ఏంటంటే 2024 జూలై మరియు 2025 జనవరి నెలలకు సంబంధించిన కరువు భత్యం బకాయిలను వెంటనే క్లియర్ చేయడం. డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడేందుకు ప్రభుత్వం ఇచ్చే అదనపు భత్యం. అయితే ఇది గత కొంతకాలంగా పెండింగ్ లో ఉండటంతో ఉద్యోగుల నెలవారీ బడ్జెట్పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు దేశంలోని ఇతర పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు ఎప్పటికప్పుడు డిఎల్ను ప్రకటిస్తూ పండగ బోనసులు మరియు జీతాల పెంపు వంటి నిర్ణయాలతో వారిని సంతోషపరుస్తున్నాయి. అదే పద్ధతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుసరించి ఉగాది కానుకగా అదనపు డిఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఉగాది పర్వదినాన కనీసం 2 పెండింగ్ డిఏలను ప్రకటించినట్లయితే అది ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే కాకుండా వారిలో కొత్త ఉత్సవాన్ని నింపుతుంది అనడంలో సందేహం లేదు. మరోవైపు ఉద్యోగులు వేతనాల సవరణకు సంబంధించి అత్యంత కీలకమైన అంశం నూతన పిఆర్సి అమలు మరియు దానికి అనుబంధంగా వచ్చే ఇంటీరియం రిలీఫ్. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొత్త పే రివిజన్ కమిషన్ నివేదిక రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఆ మధ్య కాలంలో ఉద్యోగులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు 30% మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుచున్నాయి. పిఆర్సి కమిటీ నియామకం మరియు దాని నివేదిక ప్రక్రియ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉన్నందున ఉద్యోగులు ఈ నిరీక్షణ భారాన్ని తగ్గించుకోవడానికి 30% ఐఆర్ అనేది ఒక తక్షణ ఉపశమనంగా మారుతుందని వారు వివరిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల సంక్షేమం పట్ల తమకు ఉన్న అంకిత భావాన్ని పలుమార్లు చాటుకుంది కాబట్టి ఈ కీలకమైన డిమాండ్పై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్న గట్టి నమ్మకం ఉద్యోగ వర్గాల్లో నెలకొంది. అలాగే ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే కేవలం జీతాలు మరియు డిఏలే కాకుండా ఉద్యోగులకు రావాల్సిన ఇతర దీర్ఘకాలిక బకాయిలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యంగా ఉద్యోగుల కష్టార్జితమైన జీపీఎఫ్ నిధులు, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ బకాయిలు మరియు సరెండర్ లీవ్ బకాయిలు వంటివి గత కొంతకాలంగా నిలిచిపోయాయి. జీపీఎఫ్ అనేది ఉద్యోగులు తమ భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న సొమ్ము కాబట్టి ఆ బకాయిలను విడుదల చేయడం వల్ల వారి వ్యక్తిగత మరియు కుటుంబ అవసరాలకు ఎంతో తోడ్పాటు అవుతుంది. అలాగే సరెండర్ లీవ్ బకాయిలు కూడా ఉద్యోగుల హక్కుగా భావిస్తారు కాబట్టి వాటి చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఈ ఉగాదిలోపు నిధులు విడుదల చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంపై ఉద్యోగులందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఎందుకంటే ఈ భేటీలో ఉద్యోగుల ఆర్థిక సమస్యలపై ప్రభుత్వం లోతుగా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగులకు మెరుగైన ప్రయోజనాలు కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది. కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే డిఏల చెల్లింపు లేదా ఐఆర్ ప్రకటన వెలువడితే అది ఉద్యోగులకు కేవలం ఒక ప్రకటన మాత్రమే కాకుండా వారి కుటుంబాల్లో నిజమైన ఉగాది పండగ కాంతిని పంచుతుంది. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తూ ఉద్యోగుల మన్ననలు పొందుతున్నప్పటికీ పాత బకాయిలు మరియు డిఏలు వంటి అంశాలపై కూడా అదే తరహాలో వేగాన్ని ప్రదర్శించాలని ఉద్యోగ సంఘాలు విన్నవిస్తున్నాయి. చివరగా ఈ ఉగాది పండుగ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పాలిట ఒక ఆశాజనకమైన పండుగగా మారుతుందని ప్రభుత్వం వారి సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికి తీపి కబురు అందిస్తుందని అందరూ భావిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే ఒక్కో నిర్ణయం లక్షలాది మంది ఉద్యోగుల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూనే ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు.